ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాన్లోకి వెళ్దాము. ప్లాన్లోకి వచ్చేసరికి ఏంటంటే ఏఎస్కే పికెల్స్ మనకు ఒక ఆపర్చునిటీ తీసుకొచ్చింది. ఈ ఆపర్చునిటీలో మన ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్. ఈ 1000 రూపీస్కి గాను మనం ఎవ్రీ మంత్ పికెల్ అనేది పర్చేజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ చెప్పేది ఏంటంటే ఎవ్రీ మంత్ 1 kg పికెల్ అనేది తప్పనిసరి పర్చేజ్ చేయాలి. ఈ పికెల్ 1 kg వస్తుందండి, చికెన్ పికెల్ వస్తుంది. అండ్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కన్నా వెజిటేరియన్స్కి క్యాషినట్ పికెల్ అండ్ మష్రూమ్ పికెల్ ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. సో ఫస్ట్ మంత్ మనం పికెల్ పర్చేజ్ చేస్తాము. పర్చేజ్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా 6 లెవెల్స్ ఉంటాయండి. 6 months టైం ఉంటుంది. 6 monthsలో ఎవ్రీ మంత్ ఒక్కొక్క లెవెల్ ఆటో పుల్ సిస్టమ్ ద్వారా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీనికి మనం చేసే వర్క్ ఏంటంటే ప్రతి నెల 1 kg చికెన్ పికెల్ అనేది పర్చేజ్ చేయటము. ఇదే మన వర్క్. ఎవరిని రిఫర్ చేయటం కానివ్వండి, ప్రొడక్ట్స్ సేల్ చేయటం కానివ్వండి, లేదా వేరే వ్యక్తుల్ని జాయిన్ చేయటం కానివ్వండి, అలాంటి కాన్సెప్ట్ అయితే ఇది కాదు. ఇది కంప్లీట్గా నాన్ వర్కింగ్ ఉంటుంది. వర్కింగ్ కావాలంటే వర్కింగ్ వేరే ఉంది. ఆ వర్కింగ్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీంట్లో జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటి, అది వర్తబులా కాదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ మంత్ మనం 1000 రూపీస్ పెట్టి ఇక్కడ 1 kg చికెన్ పికెల్ పర్చేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఫస్ట్ మంత్లో మనకు ఏదైతే కంపెనీ చెప్పిన 6 లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్స్లో నుంచి ఫస్ట్ లెవెల్ ఆటోమేటిక్గా మన మొదటి నెలలో పూర్తి అవ్వడం జరుగుతుంది. ఈ ఫస్ట్ మంత్ పూర్తయినప్పుడు ఆ లెవెల్ కంప్లీట్ అవుతుంది. మనకు 300 రూపాయలు లెవెల్ ఆదాయంగా మనకు రావటం జరుగుతుంది. ఇక సెకండ్ మంత్కి ప్రమోట్ అవుతామండి. సెకండ్ మంత్లో మీ సెకండ్ పర్చేజ్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మీ రెండవ లెవెల్ కూడా పూర్తి చేయటం జరుగుతుంది. ఈ రెండవ లెవెల్ పూర్తి అయినప్పుడు మీకు లెవెల్ ఆదాయంగా 450 రూపాయలు లెవెల్ ఆదాయం వస్తుంది. దానితో పాటు మీ మొదటి నెలలో మీరు తీసుకున్న 300 రూపాయలు కూడా మీ సెకండ్ మంత్లో మీకు తిరిగి రావటం జరుగుతుంది. టోటల్గా చూసుకుంటే 750 రూపాయలు మీ సెకండ్ మంత్ ఇన్కమ్ అయి ఉంటుంది. దాని తర్వాత మనం 3వ లెవెల్కి అప్గ్రేడ్ అవుతాము. ఈ 3వ నెలలో మీ లెవెల్ ఇన్కము 1350 రూపాయలు అనేది రావటం జరుగుతుంది. దానితో పాటుగా మీ పై టాప్ లెవెల్స్ సెకండ్ అండ్ ఫస్ట్ లెవెల్స్ యొక్క ఆదాయం 750 రూపాయలు, మొత్తంగా 2100 అనేది మీ 3వ లెవెల్లో మీరు పొందటం జరుగుతుంది. ఇక 4th మంత్ అండి. ఈ 4th మంత్ వచ్చేసరికి 4th లెవెల్లోకి మనం ఎంటర్ అవుతాము. ఈ 4th లెవెల్ యొక్క ఇన్కము 4050 రూపాయలు అనేది మనకు రావటం జరుగుతుంది. దానితో పాటుగా మన టాప్లో ఉన్న 3 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ 3 లెవెల్స్ యొక్క ఇన్కమ్ మనం ఇందాక 2100 అని చెప్పుకున్నాము. ఆ 2100 కూడా మనకి ఇక్కడ రావటం జరుగుతుంది. టోటల్గా 6150 రూపాయలు అనేది మీ 4th లెవెల్లో మీరు తీసుకుంటారు. ఇక 4th మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా 5th మంత్కి ప్రమోట్ అవటం జరుగుతుంది. ఈ 5th మంత్లో మీకు లెవెల్ ఆదాయంగా 12150 రూపాయలు అనేది లెవెల్ ఇన్కమ్ వస్తుంది. దానితో పాటు మీ టాప్లో ఉన్న 4 మంత్స్ ఉన్నాయి, అంటే 4 లెవెల్స్. ఆ 4 లెవెల్స్ యొక్క ఇన్కము 6150 రూపాయలు తిరిగి మీరు మీ 5వ లెవెల్లో కూడా పొందటం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్గా చూసుకుంటే మనము 18300 రూపాయలు మీ 5వ లెవెల్లో తీసుకుంటారు. 5th మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6th మంత్కి ఎంటర్ అవుతాము. ఈ 6th మంత్లో మీకు లెవెల్ ఆదాయంగా 36000 రూపాయలు వస్తుంది. దానితో పాటు మీ టాప్లో ఉన్న 5 లెవెల్స్ యొక్క ఇన్కము 18300 రూపాయలు. టోటల్గా చూసుకుంటే మనం అప్రాక్సిమేట్లీ ఒక 53,000 దగ్గర నుంచి 55,000 వరకు కూడా మనం మన 6th లెవెల్లో పొందుతాము. ఇక ఇక్కడ నుంచి సీలింగ్ ఉంటుందండి. 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 7th మంత్ లెవెల్ ఇన్కమ్ అనేది ఏముండదు. మీకు కంటిన్యూషన్గా 6 నెలలు పూర్తయిన తర్వాత 7th, 8th, 9th, 10th, 11th, 12th ఆ ఎండ్ ఆఫ్ ద కంపెనీ ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు ప్రతి నెల 1 kg చొప్పున కొనుగోలు చేస్తూనే ఉండాలి. మీకు వచ్చే ఆదాయము ఈ 53 నుంచి 55,000 రూపాయలు ప్రతి నెల మీకు రావటం జరుగుతుంది. సో ఇక్కడికి పూర్తిగా లెవెల్ ఆదాయము నేను తెలియజేయడం జరిగింది. 53 నుంచి 55,000 రూపాయలు మనకి లెవెల్ ఆదాయం రూపంలో వస్తుంది ప్రతి నెల అని చెప్పాను. ఇక్కడ కొంతమంది లీడర్సు అండ్ అలాగే కొంతమంది సభ్యులు అడిగే ప్రశ్న ఏంటంటే, కట్టే 1000 రూపాయలు, ఒక 1000 రూపాయలు మాత్రమే నేను కంపెనీకి ఇస్తున్నాను, దానికి వర్తబుల్ ప్రోడక్ట్
నేను చికెన్ పికెల్ తీసుకుంటున్నాను, బట్ నాకు కంపెనీ ఎలాగ 53 నుంచి 55 వేల రూపాయలు ఇస్తుంది అని చెప్పేసి నాకు కొంతమంది మిత్రులు సందేహం తెలియజేశారు. ఈ 53 వేల రూపాయలు ఎలా వస్తుంది అనేది మనం క్యాలిక్యులేటెడ్గా ప్లాన్ని నిశితంగా ఆలోచించి చూస్తే మనకు దీనికి ఆన్సర్ దొరుకుతుందండి. కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు డే 1లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలుకొని ఈ ప్లాన్ యొక్క 6 లెవెల్స్ పూర్తి అవ్వటానికి పట్టే సమయము 180 రోజుల కాల వ్యవధి. ఈ 180 రోజుల కాల వ్యవధిలో కంపెనీ ఏం చెప్తుందంటే, డే 1 నుంచి మొదలుకొని డే 30 వరకు, అంటే మీ మొదటి నెల అవుతుంది, అక్కడ ఆటోమేటిక్గా ఎక్కడ ఎలాంటి సేల్స్ జరిగినా కానివ్వండి, మీ టీంలో ఒక 3 కేజీల సేల్స్ని మీ అండర్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది ఆటోపుల్ సాఫ్ట్వేర్ ద్వారా స్పిల్ మన పైన ఎలాంటి సేల్స్ జరిగినా కానివ్వండి, అవి ఆటోమేటిక్గా మన డౌన్లైన్లోకి రావడం జరుగుతుంది. కంపెనీ మనకు చెప్పే విధానంలో ప్రతి 30 రోజులకి ఒక లెవెల్ పూర్తి చేస్తానని చెప్పి కంపెనీ ప్రామిస్ చేసింది. అదే విధంగా మన ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ 31 నుంచి 60 డేస్ లోపు సెకండ్ లెవెల్ కంప్లీట్ చేయడానికి గాను 9 కేజీస్ ఆఫ్ సేల్ మన టీంలో, మన టాప్లో కానివ్వండి, మన డౌన్లైన్ నుంచి వచ్చే ఐడీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకు కావాల్సిందే ఒక 9 కేజీల సేల్. ఈ 9 కేజీల సేల్ని 31వ రోజు నుంచి 60వ రోజు లోపు కంపెనీ ప్లేస్మెంట్స్ ఇస్తానని చెప్పేసి మనకు ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత 61 డేస్ నుంచి 90 డేస్ వరకు మన థర్డ్ లెవెల్ టైం పీరియడ్లో ఇక్కడ 27 కేజీస్ ఆఫ్ ద సేల్, 27 కేజీల సేల్ని కంపెనీ రాబడుతుంది. ఇది మన థర్డ్ లెవెల్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా 3 లెవెల్స్ కంప్లీట్ అయిపోయి, దాని తర్వాత 4th మంత్ మనకు వచ్చేసరికి 91 నుంచి 120 డేస్, 120 డేస్ లోపు మన 4th లెవెల్ అనేది కంప్లీట్ చేస్తానంటుంది. ఈ విధంగా 120 డేస్ నుంచి 150 డేస్ లోపు మన 5th లెవెల్ని కంప్లీట్ చేస్తాను. 151 డేస్ నుంచి 180 డేస్ లోపు మన 6th లెవెల్ అనేది కంప్లీట్ చేస్తానని చెప్పేసి కంపెనీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ మంత్ అయితే మీకు లెవెల్ ఫిల్ అవ్వదో ఆ మంత్ తర్వాత వచ్చే అప్గ్రేడ్, అంటే మీరు కొనుగోలు చేసే సెకండ్ మంత్ కానివ్వండి, థర్డ్ మంత్ కానివ్వండి, 4th మంత్ కానివ్వండి, ఎలాంటి పర్చేజ్ చేయవద్దు అని చెప్పేసి చెప్తుంది. అంత షూర్గా మీకు వితిన్ 30 డేస్లో మీ లెవెల్ ఫిల్ అవ్వకపోతే మీరు పర్చేజ్ని హోల్డ్ చేయొచ్చు అని చెప్పే విధానాన్ని మనకు తెలియజేస్తుంది. సో కాబట్టి 6 నెలల టైం పీరియడ్లో మీ టోటల్ టీమ్ సైజు 1092 మంది అవుతారు. టోటల్గా ఫస్ట్ మంత్ 3, తర్వాత 9, తర్వాత 27, తర్వాత 81, తర్వాత 243, తర్వాత 729, టోటల్గా చూసుకుంటే 1092 మంది అవుతారు. మనకిచ్చింది 6 లెవెల్స్. ఈ 6 లెవెల్స్కి గాను మనం క్యాలిక్యులేటెడ్గా ఆలోచించుకుంటే ప్లాన్లో 1000 రూపీస్ వర్త్ పికెల్ ఉంది. ఈ 1000 రూపీస్ పికెల్కి గాను ఒక 350 రూపీస్ మనకు లెవెల్ ఆదాయం ఇస్తుంది. ఒకసారి పీడిఎఫ్ ఉంటే పీడిఎఫ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరును. ఫస్ట్ లెవెల్లో 100 రూపీస్ ఇస్తుంది. దాని తర్వాతి 5 లెవెల్స్కి గాను 50 రూపీస్ చొప్పున 250 రూపీస్ ఇస్తుంది. టోటల్గా 350 రూపీస్. కంపెనీకి 650 రూపాయలు పికెల్ కాస్ట్ అవుతుంది. అది సహజంగా 650 రూపాయలు అవుతుందా లేదా అనేది మళ్ళీ అక్కడ కొన్ని వేల కేజీస్ తయారవుతుంది కాబట్టి ఇంకా తక్కువే కూడా అవ్వచ్చు. అది మన ప్రాక్టికల్గా చూడలేదు, ఇంకా తక్కువ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ 350 రూపీస్ అనేది మనకు ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ని 6 లెవెల్స్గా విభజించి ప్రతి ఒక్క లెవెల్కి గాను మనకు ఒక ఆదాయాన్ని సృష్టించింది కంపెనీ. అదేవిధంగా చూసుకుంటే మనము 2 మంది మన 6 నెలల కాల వ్యవధిలో అవుతారు కాబట్టి ప్రతి ఒక్క మెంబర్ దగ్గర నుంచి మనకి ఇస్తుంది 50 రూపాయలు మాత్రమే. అంటే ప్రతి ఒక్క కస్టమర్ 1 కేజీ పికెల్ పర్చేజ్ చేస్తే మన కంపెనీ ఇస్తుంది ఆ కేజీ పికెల్ మీద 50 రూపీస్ అనేది మనకు లాభంగా చూపించడం జరిగింది. సో 1192 మంది, అప్రాక్సిమేట్లీ 1100 మంది టీం అయ్యారని అనుకుందాం. ఈ 1100 మంది ప్రతి నెల 1 కేజీ చొప్పున కొనుగోలు చేస్తే మనకు కంపెనీ ఇస్తుంది 50 రూపాయల చొప్పున. కాబట్టి ఈ 55,000 రూపాయలు ఇవ్వటానికి సాధ్యమవుతుందని చెప్పి బల్లగుద్ది చెప్పడానికి ఇక్కడ సమాధానం ఉందండి. మీ పూర్తి 6 నెలలు టైం పీరియడ్ కంప్లీట్ అయ్యేసరికి మీ టీం 1100 మంది అవుతున్నారు కాబట్టి ఆ 1100 మంది ప్రతి నెల పర్చేజ్ చేస్తారు కాబట్టి
మనకు 55,000 రూపాయల ఇన్కము కంపెనీ ఇవ్వటానికి సాధ్యపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడతో